సో లాస్ట్ క్లాసెస్లో మనం డన్నింగ్ అంటే ఏంటి, డన్నింగ్ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్, వాటికి సంబంధించిన థియరీ అనేది డిస్కషన్ చేశాం. సో టుడే డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, నోటీసెస్ని ఏ విధంగా రైట్ చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా ఐ థింక్ చేశారనుకుంటున్నాను. ఓకే, మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కొంచెం టైం కేటాయించుకొని సబ్జెక్ట్ అనేది కాన్సన్ట్రేషన్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఎస్ఏపి అంటే కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది, వాటి మీద కొంచెం మీరు టైం అనేది కేటాయించుకోవాలి, అది కూడా ముఖ్యం. యా, సో టుడే చూడండి, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి, ఒకరు కన్ఫర్మ్ చేయండి. హలో, కనిపిస్తుంది సార్. యా డన్. యా గైస్, సో డన్నింగ్ అనేది మ్యాక్సిమం మనము కస్టమర్స్కి నోటీసెస్ అనేది సెండ్ చేస్తాం. ఇది ఎక్కువగా అకౌంట్స్ పేయబుల్ కంటే అకౌంట్స్ రిసీవబుల్స్కి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఏదైతే ఉంటుందో అది తెలియజేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో ఇట్ ఈజ్ ఏ సిమిలర్ అండ్ రిమైండర్ నోటీస్ అని చెప్తాం. దీంట్లో మనకి ఎఫ్బిఎంపిలో డన్నింగ్ ప్రొసీజర్ అండ్ డన్నింగ్ లెవెల్స్, డన్నింగ్ ఏరియాస్ అనేది మనం చేయాల్సి వస్తుంది ఎఫ్బిఎంపిలో. తర్వాత మ్యాక్సిమం మనము 9 డన్నింగ్ లెవెల్స్ కస్టమర్కి సెండ్ చేయొచ్చు, బట్ మినిమం 4 డన్నింగ్ లెవెల్సే మనం సెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్స్ని, వెండర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది క్లయింట్ లెవెల్లో కానీ, కంపెనీ కోడ్ లెవెల్లో కానీ, కంపెనీ లెవెల్లో కానీ దీని డన్నింగ్ ఏరియాస్ని మనం సెటప్ చేసుకుంటాం. ఓకే, మనకి డన్నింగ్ ఇంటర్వెల్స్ చూసుకుంటే మనకి మ్యాక్సిమం గ్రేస్ పీరియడ్స్ అనేది 3 days ఇస్తారు. ఒక్కొక్క డన్నింగ్ నోటీస్కి మనకి ఎంత గ్యాప్ ఉంటుందంటే 10 days గ్యాప్ ఉంటుంది. ఓకే, 1 నుంచి మళ్ళీ 3 days మనకి గ్రేస్ పీరియడ్స్ ఇస్తారనమాట. ఎందుకంటే మనకి ఈఎంఐస్ అనేది ఇమీడియట్గా 1వ తారీఖునే కట్ చేయరుగా, మినిమం 1 నుంచి 5వ తారీఖు లోపల మనకు టైం ఇస్తారు, అవి గ్రేస్ పీరియడ్స్ అంటాం. ఓకే, సో అలా మనం 4 డన్నింగ్ లెవెల్స్ అనేది మనము పంపిస్తాం. సో అప్పటికి మనకు డబ్బులు ఇవ్వకపోతే, డ్యూ అమౌంట్ కట్టకపోతే డన్నింగ్ ఛార్జెస్, డన్నింగ్ ఇంట్రెస్ట్, అప్పటికి వినకపోతే లీగల్ నోటీసెస్ కూడా పంపించవచ్చు. దీంట్లో డన్నింగ్ సిస్టమ్ ఏమేమి కవర్ చేస్తుంది, ఎలాంటి సినారియోస్ కవర్ చేస్తుందంటే మనకి అకౌంట్స్ రిసీవబుల్స్లో సో పార్షియల్ క్రెడిటెడ్, పార్షియల్ పెయిడ్ అండ్ ఇన్వాయిసెస్ దట్ ఇంక్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ అండ్ అకౌంట్స్ క్రెడిట్ మెమోస్, డౌన్ పేమెంట్స్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేసుకున్న మ్యాటర్స్. సో ఇప్పుడు మనకి డన్నింగ్ ప్రొసీజర్ ఎఫ్బిఎంపిలో చేస్తాం, తర్వాత XD02 లెవెల్ బ్యాక్ ఎండ్లో అసైన్ చేస్తాం, తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో చూస్తాం, క్రెడిట్ మెమో FB75, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, డన్నింగ్ రన్ F150. సో ఇప్పుడు చూద్దాం, SAP ఓపెన్ చేస్తున్నాను. యా, SAP కనబడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి. హలో, హలో, ఉన్నారా క్లాస్లో? సార్ పలకండి అమ్మా, ఉన్నారా లేదా నాకు తెలిస్తే. ఓకే, పర్లేదు, ఉన్నారా అని నాకు అర్థమవుతుంది. అది కొంచెం షాక్లో ఉన్నారా లేదంటే క్లాస్ వింటున్నారా అనేది నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి, పలకపోతే. కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇస్తా ఉండండి, నాకు మూమెంట్ ఉందని తెలుస్తుంది. ఓకే, FBMP. ఓకే, ఇక్కడ చూడండి, మనలాగా క్రియేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు.
సో మన డన్నింగ్ ప్రొసీజర్ అంటే మన కంపెనీ పేరే ఇస్తాము. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్ అంటే ఒక్కొక్క డన్నింగ్ లెటర్కి 10 days గ్యాప్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4 పంపిస్తాం. లైన్ ఐటెం గ్రేస్ పీరియడ్స్ 3 ఉంటాయి. ఇంట్రెస్ట్ ఇండికేటర్ మనకి 0.1 ఇలా మనం చూడొచ్చు. బ్యాక్ ఓకే, న్యూ ప్రొసీజర్. ఇక్కడ వచ్చేసి మన కంపెనీ ఇది కియా బి కదా. తర్వాత ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్, టెన్ డేస్, 3 days, 0.1. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ క్లిక్ మార్క్ ఇచ్చుకోండి. ఒకసారి ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇస్తానే చూడండి ఆటోమేటిక్గా అక్కడ పైన కియా బి ఏదైతే తీసుకుని ఉంటారో మీరు అది ఆటోమేటిక్గా రెఫరెన్స్ డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, తర్వాత డన్నింగ్ లెవెల్స్లోకి వెళ్ళండి. డన్నింగ్ లెవెల్స్ ఇక్కడ చూడండి, మినిమం మనం 4 డన్నింగ్ లెవెల్స్ అనేది పంపిస్తాం. డేస్ ఇన్ ఏరియాస్ 3 days, అండ్ తర్వాత 10 days గ్యాప్తో మళ్ళీ సెకండ్ డన్నింగ్ నోటీస్ 13 daysకి, తర్వాత 23 daysకి, తర్వాత నెక్స్ట్ మంత్ 3 daysకి. ఓకే, తర్వాత క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్. అప్పటికి వినకపోతే మనము డన్నింగ్ నోటీస్ 3 నుంచి కానీ 4 నుంచి కానీ ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేయొచ్చు. తర్వాత ప్రింట్ పారామీటర్స్, మనకు నోటీసెస్ ప్రింట్ రూపంలో తీసుకోవాలనుకున్నా ఇక్కడ మనకు వీటిని టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, నో నీడ్. అప్పుడు ఇంట్రెస్ట్ వేసినా కూడా వెళ్ళలేదు అంటే లీగల్గా డన్నింగ్ నోటీస్ని మనం పంపించవచ్చు. అది అవసరమైనప్పుడు దీన్ని టిక్ మార్క్ పెట్టుకుంటాం. తర్వాత చార్జెస్, కరెన్సీ ఐఎన్ఆర్. ఓకే, ఇక్కడ చార్జెస్ అనమాట. మనం 4 డన్నింగ్ నోటీసెస్ పంపిస్తాం. చార్జెస్ ఎంత అమౌంట్ ఛార్జ్ చేయొచ్చు అంటే అది మీరు 100, 200, 300 అది మీ చాయిస్, ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి 100, సెకండ్ డన్నింగ్ నోటీస్ 200, థర్డ్ డన్నింగ్ నోటీస్ 300, 4 డన్నింగ్ నోటీస్కి 400 ఇస్తాను. ఓకే, దానికి చార్జెస్ రూపంలో ఇలా ఇచ్చాం. తర్వాత మినిమం అమౌంట్స్, చార్జెస్ ఇచ్చారు. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత ఎంటర్ చేస్తారు. మినిమం అమౌంట్ ఇంట్రెస్ట్ మీరు 50 రూపీసా, 100 రూపీసా, 150, 200 అది మీ చాయిస్, ఎంత నేర్చుకోవచ్చు. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ మీద ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అని ఇవ్వచ్చు, లేదంటే అమౌంట్ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, మీ చాయిస్. ఓకే, తర్వాత డన్నింగ్ టెక్స్ట్. చూడండి ఇక్కడ కస్టమర్స్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్స్కి అప్లికబుల్ అవుతుంది. ఎక్కువగా కస్టమర్సే యూజ్ చేస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి మనకి కంపెనీ కోడ్, డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్, రెఫరెన్స్ కంపెనీ కోడ్ ఫర్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు మన కంపెనీ కోడ్ ఎక్కడో ఉంటుంది, అది రావాలి అంటే న్యూ కంపెనీ కోడ్లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా అది ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది సెర్చ్ అయిపోయి. చూడండి, సో ఇవి 2 టిక్ మార్క్స్ పెట్టుకోవాలి. సో డన్నింగ్ ఏరియాస్ అంటాం, కంపెనీ లెవెల్ కానీ క్లయింట్ లెవెల్ కానీ కంపెనీ కోడ్ లెవెల్ కానీ ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో తర్వాత సేవ్ చేయండి. మళ్ళీ ఒకసారి సేవ్ ఇవ్వండి. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ రాయండి. సేవ్. ఓకే,
ఓకే, మళ్ళీ ఈ ప్లేస్లోకి వచ్చేస్తాం, మినిమం అమౌంట్స్ ప్లేస్లోకి వచ్చేస్తాం. ఓకే, సో తర్వాత డన్నింగ్ టెక్స్ట్లోకి వెళ్ళండి. డన్నింగ్ టెక్స్ట్, ఇక్కడ డన్నింగ్ టెక్స్ట్లో మనం 1 2 3 4 ఇక్కడ దీనికి ఒక ఫామ్ లాగా మనకు కోడ్ ఇచ్చి ఉంటాడు. ఆ కోడ్ ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మీకులాగా చాలామంది స్టూడెంట్స్కి ట్రైన్ చేశాను కాబట్టి నాకు ఇక్కడే ఉంటుంది. ఓకే, జస్ట్ అది నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. మీరు ఇలా 1F150 తర్వాత _B_DU_NN_01 అది ఇచ్చుకోవాలి. దీన్ని ఫామ్స్ అంటాం. ఇది క్లిక్ చేసామంటే మనకి స్క్రిప్ట్ ఫామ్స్ ఎలా ఉంటాయో చూపిస్తుంది. డన్నింగ్ ఫామ్ విత్ ఇంట్రెస్ట్. చూడండి, దీన్ని SAP స్క్రిప్ట్ ఫామ్ అంటాం. దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఒక నోటీస్ ఏ విధంగా ఉంటుందో షో చేస్తుంది. మనకి ప్రీ డిఫైన్డ్గా అవుట్పుట్ డివైస్ అంటే ప్రింటర్ది మనకి LP01 ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. ప్రింట్ డన్నింగ్ నోటీస్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూడండి. చూడండి, ద ఇన్వాయిస్ లిస్టెడ్ బిలో ఆర్ డ్యూ ఫర్ పేమెంట్. ఇఫ్ యూ హ్యావ్ పేడ్ ద అమౌంట్స్ డ్యూ ఇన్ ద మీన్ టైమ్ ప్లీజ్ అండర్ డిస్రిగ్రేడ్ దిస్ లెటర్ సిన్సియర్లీ. వాళ్ళకి ఒక్కొక్కరు ఒక నచ్చినట్టుగా వాళ్ళు అబ్యాప్ ద్వారా వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఏముండాలి, రైట్ సైడ్ ఏముండాలి, అడ్రస్ ఏముండాలి అనేది ఈ యొక్క నోటీస్ రిమైండర్ నోటీస్లో ఎటుపక్క ఏముండాలి, ఎటుపక్క లోగో ఉండాలి, వాళ్ళంతా అబ్యాపర్తో కూర్చొని సెటప్ కూడా చేసుకుంటారు. నోటీస్ లెటర్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్ ఎలా ఉందని ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చామన్నమాట చూపించడానికి. ఓకే, ఇలా 4 నోటీసెస్కి సేమ్ కోడే ఇవ్వాలి. ఓకే, ఒకసారి ఎంటర్ ఇచ్చేయండి. ఎస్కేప్ ఇస్తే మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేస్తాం. ఒకసారి సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేశారా? ఒకసారి దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డన్నింగ్ స్పెషల్ GL ట్రాన్సాక్షన్స్, డన్నింగ్ ఈవెన్ ఫర్ క్రెడిట్ అకౌంట్ బ్యాలెన్సెస్ మనకి సినారీస్లో డిస్కస్ చేసాం. క్రెడిట్ మెమోస్ కూడా అప్లికబుల్ అవుతుంది అనేసి. ఓకే, ఇప్పుడు ఇది మనం టిక్ మార్క్ పెట్టలేదు. ఇప్పుడు స్పెషల్ GL ఇండికేటర్లోకి వెళ్ళి మనం అక్కడ టిక్ మార్క్స్ పెడితే ఆటోమేటిక్గా బయటిగా టిక్ మార్కులకు వచ్చేస్తుంది. చూడండి, స్పెషల్ GL ఇండికేటర్ చూడండి, కస్టమర్స్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్స్కి అప్లికబుల్ అవుతుంది. ఏ అంటే డౌన్ పేమెంట్, F అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఎస్కేప్ ఆటోమేటిక్గా బయట అది టిక్ మార్క్ వచ్చేస్తుంది. లాస్ట్ది కూడా మన టిక్ మార్క్ క్రెడిట్ మెమోస్ కూడా మనం చేస్తాం కాబట్టి అది కూడా టిక్ మార్క్ పెట్టుకొని సేవ్ చేయండి. ఇలా ఈ విధంగా మనం FBMPలో డన్నింగ్ ప్రొసీజర్కి సంబంధించి మనము FBMPలో ఏం చేసాము, కాన్ఫిగరేషన్ అనేది డన్నింగ్ ప్రొసీజర్కి సంబంధించి చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఇన్వాయిసెస్ పోస్ట్ చేయాలి. ఓకే, అంతకు ముందుగా ఈ డన్నింగ్ ప్రొసీజర్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో అది కస్టమర్ చేంజెస్ XD02లోకి వెళ్ళి మనకి ఎంతమంది లైక్ కస్టమర్స్ ఉంటే అంతమందికి బ్యాక్ఎండ్లో మీరు ఇచ్చుకోవాలి. /XD02 ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ERB. టాటా ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ ఇక్కడ ఇవ్వాలి. డన్నింగ్ ప్రొసీజర్ మనం ఏమి ఇచ్చాము, అక్కడ కియా బి ఇచ్చాం, అదే ఇక్కడ ఇవ్వాలి. చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ కియా బి. సేవ్ చేయండి. ఇలా 10 మంది కస్టమర్స్ ఉంటే 10 మందికి బ్యాక్ ఎండ్లో మనం కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి FB ఇక్కడ వచ్చేసి FB70కి వెళ్ళండి.
ఓకే, 10 days గ్యాప్తో మీరు ఇన్వాయిసెస్ అనేది పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం టాటా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోండి. ఓకే, సో నేను లాస్ట్ మంత్ తీసుకుంటాను. ఓకే, లాస్ట్ మంత్కి సంబంధించిన డేట్స్ తీసుకుంటాను. ఓకే, 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున, తర్వాత మళ్ళా 13వ తారీఖున, 23వ తారీఖున అలా తీసుకుంటాను. ఈ మంత్ అయినా తీసుకోవచ్చు, లాస్ట్ మంత్ అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అర్థం అవ్వడానికి. లాస్ట్ మంత్ నేను 2వ తారీఖున లేదంటే 3rd తీసుకుంటాను. 3rd 01/2024 00 03/01/2024 20,000 customer invoice, sales accounts, ఇవ్వండి. సిమ్యులేట్, సేవ్. ఓకే, తర్వాత మళ్ళీ సేమ్ పర్సన్ తీసుకున్నాను. 3వ తారీఖున ఇస్తున్నాను. 3వది ఇచ్చింది, 4 ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 01/2024 30,000 ఎంటర్, 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 సిమ్యులేట్, సేవ్. ఓకే, 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. 02/03/04 లాస్ట్ మంత్లో. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ క్రెడిట్ మెమో కూడా పోస్ట్ చేస్తాను. FB75 క్రెడిట్ మెమో 13వ తారీఖున పోస్ట్ చేస్తాను. /FB75 చూడండి, పైన క్రెడిట్ మెమో వచ్చింది. క్రెడిట్ మెమో ఇక్కడ 13వ తారీఖు ఇస్తున్నాను. 10 రోజులు గ్యాప్ ఇస్తున్నాను. ఒక్కొక్క ఇన్వాయిసెస్కి 10 రోజులు గ్యాప్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 50,000. సిమ్యులేట్, సేవ్. ఓకే, 13వ తారీఖు ఒకటి ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ 23వ తారీఖున ఒక ఇన్వాయిస్ ఇస్తాను. 23వ తారీఖున ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40,000 ఇస్తున్నాం. ఎంటర్, ఎంటర్, సిమ్యులేట్, సేవ్. నార్మల్గా ఇచ్చేస్తాను ఒకటి /FB70. ఇది ఫిబ్రవరి మంత్లో ఇస్తున్నాం.
ఇక్కడ వచ్చేసి 23 అంటే 3వ తారీఖున 3 లేదా 4 10 రోజుల గ్యాప్తో 0-2024 10,000. ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ ఇద్దాం. డేట్ ఇవ్వలేదు కింద. ఓకే, ఇప్పుడు వెళ్ళి FB L5Nలో వెళ్ళి చూడండి. /FB L5N ఎగ్జిక్యూట్. ఓకే, 3వ తారీఖున 4వ తారీఖున ఓకే, మళ్ళీ 4వ తారీఖున 13th తారీఖున 23 తారీఖున మనం ఇన్వాయిసెస్ అనేది పోస్ట్ చేస్తాం. ఓకే, డన్. ఈ 5 ఇన్వాయిసెస్లో మనము ఏ విధంగా నోటీసెస్ జనరేట్ చేయాలో చూపిస్తాను. ఈ స్క్రీన్ ఇలాగ పెడుతున్నాను, న్యూ స్క్రీన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నోటీసెస్ ఎలా జనరేట్ చేయాలి? సో డన్నింగ్ రన్ F-F150 ఇవ్వండి. F150. ఓకే, టుడే డేట్ ఇస్తాను. ఫస్ట్ కియా 1 అని ఇస్తున్నాను. ఐడెంటిఫికేషన్ ఏదో ఒకటి మీకు నచ్చింది అనుకోవచ్చు. పారామీటర్స్ డన్నింగ్ డేట్ టుడే, కంపెనీ కోడ్ కియా బి, కస్టమర్ 1302 లైక్ అడిషనల్ లాగ్ సేమ్ 1302 స్టేటస్ సేవ్. తర్వాత షెడ్యూల్ LP01 కంటిన్యూ, స్టార్ట్ ఇమీడియట్లీ, ప్రింట్ అవుట్, షెడ్యూల్, ఎంటర్. ఓకే, ఇక్కడ మనకి జనరేట్ అవ్వలేదు. ఒకసారి చూడండి, మిస్టేక్ ఎక్కడ పోయిందో ఒకసారి చూద్దాం. ప్రింట్ లాగ్ మనకి ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉంటే కూడా ఇక్కడ చూడొచ్చు. అమౌంట్ 30,000 is not enough for dunning level 1. ఓకే, ఇప్పుడు మనము ఈ మంత్ 4వ తారీఖున ఇచ్చాం. 4వ తారీఖు నుంచి మనము 12 అంటే 9 రోజులు అవుతాయి కాబట్టి అది ఎఫెక్ట్ చూపించింది. ఇప్పుడు మనము టుడే డేట్ కాకుండా టుమారో డేట్ కానీ ఇస్తాం, అప్పుడు జనరేట్ అవుతుంది. ఎందుకంటే 10 రోజులు గ్యాప్ లేదు. మనం 4వ తారీఖు అంటే 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే 8 డేస్ అవుతుంది. మనం 4వ తారీఖున ఒక ఇన్వాయిస్ జనరేట్ చేశాం కాబట్టి ఇక్కడ అది ఎఫెక్ట్ చూపిస్తున్నట్టు ఉంది. ఓకే, సో ఇప్పుడు కియా 1 కాకుండా వీటిని డిలీట్ చేద్దాం. ఓకే, లేదంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ వెళ్దాం. /F150
డేట్ వచ్చేసి 13 తారీఖు ఇస్తున్నాను. 13 కానీ లేకపోతే 15 ఇస్తున్నాను. ఏఏ ఎంటర్. పారామీటర్స్ ఇక్కడ వచ్చేసి 15/02/2024, 15/02/2024 యావి LP01 continue start immediately enter. What is the main problem? ఒకటి తర్వాత 13/23. What is the main problem? ఈ 2వ తారీఖున ఉన్న ఇన్వాయిస్ క్లియర్ చేస్తాను. ఓకే, అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుందేమో. వన్స్ అగైన్ నార్మల్గా అది క్లియర్ చేస్తాను. /n/f-28 చూడండి, ఒక ఇన్వాయిస్ జనరేట్ అవ్వలేదంటే ఎన్ని రకాలుగా మనం సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయి ఉంటుంది మిస్టేక్ అనేసి.
be L5N F-28. ఆ ఇన్వాయిస్ని క్లియర్ చేస్తున్నాను. లాస్ట్ ఇన్వాయిస్ని అది 042 10,000 ఉందిగా, అది క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. /n F-150. సో ఇప్పుడు టుడే డేట్ ఇస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏదో ఒకటి ఇవ్వండి 4 డిజిట్స్తో. పారామీటర్స్ 12 02 24. ఒకసారి FBMPలో చెక్ చేద్దాం, ఏమైనా మిస్టేక్ చేశాను. కియా బి కదా, మనం చూద్దాం ఒకసారి. No problem.
ఓకే గైస్, ఇది నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను టుమారో. సంథింగ్ ఎక్కడ ఎర్రర్ వస్తుంది, అది నేను చెక్ చేసి టుమారో చెప్తాను. ఓకే, దెన్ ఆ ప్రొసీజర్ ఎఫ్బిఎంపీలో చేసేయండి. టుమారో నోటీసెస్ ఎలా చేయాలని టుమారో చెప్తాను. ఓకేనా? డన్ గైస్.